అండి, నా పేరు కేలోతు కృష్ణ. ఖమ్మం జిల్లాలో కిడ్నాపర్స్ సంచరిస్తున్నారు. సత్తుపల్లి గుడిపాడు రోడ్లో గల శివార్లలో జంపన్న దుర్గా దంపతుల కుమారుడిని రాత్రి సమయంలో నిద్రిస్తుండగా కిడ్నాపర్లు 10 నెలల బాబుని అపహరించుకుని పోయారు. ఆ అమ్మాయి కేసు కూడా పెట్టారు. పోలీసులు సహాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో పాటు మనం కూడా పోలీసు వారికి సహకరించి ఆ బాబు ఎక్కడున్నా సరే మన వంతు సహాయంగా ఎత్తికి పట్టించి ఈ వీడియోని అందరికి షేర్ చేసి పోలీసు వారికి సహకరించి ఆ కుటుంబాన్ని ఆ బాబుని అప్పగించి న్యాయం చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే. సత్తుపల్లి పట్టణంలో గల గుడిపాడు రోడ్డులో గుడిపాడు రోడ్డు శివార్లో ఉన్న ఇక్కడ వలస కూలీలుగా వచ్చి గ్యాస్ రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జంపన్న దుర్గా దంపతుల 11 నెలల కుమారుడు మిస్ అయ్యి దాదాపు 10 రోజులు అవుతుంది. ఈ సంఘటన గురించి మనం వీళ్ళని తెలుసుకోవడానికి మళ్ళీ ఒకసారి వచ్చాము. ఏం జరిగిందన్నది ఆ తల్లి అడిగి తెలుసుకుందామని. చెప్పమ్మా, ఏమైంది? సోమవారం సాయంత్రం మీద మా బాబుని మధ్యలో పండబెట్టాను. మా ఆయన ఇటువైపు పండుకున్నారు, నేను అటు పండుకున్నాను. బాబు 11 గంటలకి ఉండరా ఇటువైపు పండుకో మా ఆయన 11 దాకా ఫోన్ చూస్తున్నారు. ఫోన్ చూసి బాబు లేచాడు. అప్పుడే బాబు లేచి ఎడుతుంటే మా ఆయన తీసి లేపాడు. నన్ను బాబు లేచాడులే కానీ లేపాడు. లేపేసరికి అయితే బాబుకి ఒకవైపు పాలిస్తుందని అటువైపు బండి వేసాను. పాలిద్దామని ఇటువైపు బండి వేసాను. ఇటువైపు బండి వేసాక బాబుకి పాలు తిప్పుకుంటే అట్టే పండుకున్నాం. బాబు అలాగే పండుకున్నాడు. సరే అనుకుని ఒక బాబు లేక ముందుకే పాలు ఇస్తున్నాను. రొమ్ము నోట్లు పెట్టేసి తాగుతూ ఉంటాడు కదా. ఇంటిని ఇక చేసుకొని పండుకుంటాను. ఎత్తే 12ంటికి చూస్తే లేడనేసరికి ఆమె కిందికి జరిగాడని గబ్బులు లేచి చూస్తే లేడు. ఆ దుప్పటేమో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చింది అదే దుప్పటి బాబుకి కప్పేది. సుట్టు ఇట్ట తిప్పుకొని పండుకో అటు పొలి ఇటు పోలేసరికి అది మొత్తం సుట్టు తిరిగి ఉన్నది. అయితే ఆ దుప్పటి అక్కడికి వచ్చింది. పక్కన చూస్తే లేకపోయేసరికి బాబా పిల్లగాలు లే బావ అని మా ఆయన లేపాను. మా ఆయన లేపేసరికి ఇటు మొత్తం ఇటు చూసాడు. మొత్తం ఇటు పోయాడని ఇంటి నీళ్ళు ఉన్నాయి కదా అక్కడ కూడా చూసాడు. గిట్ట ఏమైనా పోయాడు అని. అయితే చూస్తే కనపడలే మేడం. కనపడపోయేసరికి ఇక నేను నేర్చుకుంటే ఇక బాబు కనపడట్లేదు. ఇంకా పక్కన వాళ్ళని అందరినీ లేపాను. అందరిని లేపాక మొత్తం మంచిగా బండి వేసుకుంటూ దోలాడుకుంటూ పోయారు మేడం. ఎక్కడ కనపడలేదు. పిల్లగాడు దొరికేటట్టు చూడండి మీరు. వారం కన్నా ఎక్కువ అవుతుంది మేడం. నా కొడుకు తప్పు ఎవరు పోలీస్ సార్ కూడా ఏం చెప్పట్లేదు. ఎట్టైనా పిల్లగాడిని దొరికేటట్టు చూడండి మేడం. మీ కాళ్ళు మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీస్ వారు ఎలా స్పందించారు? ఎలా ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందన్నారు? ఎలా ఉంది పరిస్థితి? పోలీసు వారు ఏం దొరకట్లేదు అంటున్నారు. ఏమి ఇంత కూడా ఎక్కువ దొరకకుండా తీసుకుపోయారని చెప్తున్నారు. ఏంటంటే మీకు ఎవరి మీద అనుమానం ఉందా గిట్ట చెప్పండి అదే అని అంటున్నారు. దొలాడుతాను అంటున్నారు కానీ దొరుకుతాడు ఎట్టైనా కొంచెం టైం పడుతుంది అని అంటున్నారు. బాబు ఎట్లుంటో కూడా తెలీదు మేడం. పాలు తప్ప ఏమి తిండు. నా బిడ్డ నాకు కావాలి మేడం. బాధపడుకు బాబు. మరి రోజు వస్తున్నారా పోలీసులు? ఎంక్వైరీ ఎక్కడి వరకు అయిందని అంటున్నారు. వాళ్ళ స్పందన ఎలా ఉందని అనుకుంటున్నా? నిన్న వచ్చారు మేడం. రోజంతా కూలింగ్. నిన్న వచ్చారు కొత్త సార్ వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఏం జరిగింది ఇట్టని అవే రాసుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చారు. మళ్ళీ సాయంత్రం అవే రాసుకొని పోయారు. ఇందాక వచ్చి మీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పండి గిట్ట అని అంటున్నారు. మరి మీకు ఎవరి మీద అనుమానం ఉన్నదా? లేదు మేడం. ఇక్కడికి వచ్చి 4 రోజులు అవుతుంది. ఇక్కడికి రావడం కూడా ఇదే ఫస్ట్. ఎప్పుడు రాలేదు మేము. బాబు మిస్ అయిన నాటికి మీరు వచ్చి 10 రోజులు వారమే అవుతుంది. బాబు మిస్ అయిన రోజు నుంచి 4 రోజులే మేడం. వచ్చి 4 రోజులే అవుతుంది. ఇప్పుడు బాబు తప్పిపోయింది కానీ 2 వారాల కన్నా ఎక్కువ అవుతుంది మేడం. అవును. ఎట్టుని తోలాడియండి మేడం. ఈ విధంగా ఈ చిన్న పిల్లోడు మిస్ అయిన ఈ పరిస్థితుల్లో ఈ తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతూ ఈ తల్లి మాట్లాడుతున్న మాటలు
హృదయాన్ని కదిచి వేస్తున్నాయి. దయచేసి పోలీసు వారు త్వరగతిన ఎంక్వైరీ చేసి వీళ్ళకి న్యాయం చేయాలని, మరి పిల్లోడు మిస్ అయ్యి 10 రోజులు అవుతున్నా కూడా 3 బృందాలుగా ఏర్పడి మేము సెర్చ్ చేస్తున్నామని అన్నప్పటికీ రిజల్ట్ మాత్రం నిల్లుంది. ఈ తల్లి ఆవేదన పడకూడదు. మరి ఈ కేసు రాను కూడా ఏమవుతుందంటే ప్రజల్లో లేకుండా పోతుంది. ఈ తల్లి శోకం మాత్రం శాశ్వతం కాకూడదు. ఎందుకంటే ఆ పిల్లోడు దొరకాలి. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. మన వంతు సహాయం మనం చేద్దాం.